భాస్కరపురం టెక్నికల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. అభివృద్ధిపై ప్రాజెక్టుతో విద్యార్థులను వారి ప్రతిభను వెల్లడి చేసేలా ప్రాజెక్టు రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ దుర్గా ప్రసాద్ మాట్లాడారు. నేటి విద్యార్థులు చేపట్టి దేశ నిర్మాతలు అని సైన్స్ ఫేర్ లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ప్రతిభకు ప్రదర్శనన్నారు. కార్పొరేటర్ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రజలు వెలికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏజే మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్, అకాడమిక్ డీన్స్ నాగేశ్వరరావు, మణికంఠ, ఇన్ఛార్జ్ పద్మ, సైన్స్ టీచర్స్ ఇంకా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్థానిక భాస్కరపురంలోని సిటీ స్కూల్లో ఈరోజు సైన్స్ డే అనేది చాలా ఘనంగా నిర్వహించాం. ఈరోజు మా స్కూల్లో విద్యార్థులు వారు చేసుకొచ్చిన దాదాపు 250కి పైగా ప్రాజెక్టులు వారు తయారు చేసుకొని వచ్చారు. దాన్ని ఈరోజు ఇక్కడ ప్రదర్శించి వాటి గురించి తెలుగు కూడా చాలా క్లుప్తంగా వివరించడం, విద్యతో పాటు విజ్ఞానం కూడా అందించాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వారి జ్ఞానాన్ని బయటకు తీసి ఆ ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాకు ఎంఈఓ దుర్గాప్రసాద్ గారు, అలాగే మా కార్పొరేటర్ శివ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీనికి మా ఆర్ఐ రాజేష్ బాబు గారు, అలాగే ఏజిఎం మురళీకృష్ణ గారు, మా టీచర్స్ అందరూ ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా పిల్లలు చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ గా ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. దీంట్లో చాలా Good morning to all. My name is Ashwin. I am studying in C3. Today our project name is traditional methods of irrigation. Traditional methods of irrigation, there are mainly 4 types. On the pulley system. Pulley system has another name monta. This mainly involves drawing water from a well with a bucket attached to a rope or a pulley. My project name is chain pump. A chain pump is a floating on a water. It supplies to the water of the field. My project name is Dekli, and here the method of it is one side is a rock with weight